హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మన పల్లె రుచి. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ బజ్జీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెని తీసుకొని దానిపైన స్లైసర్ పెట్టి ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డని ఇలా చిన్న చిన్న ముక్కలుగా స్లైసర్తో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలని ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోనే మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ తురుముని వేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా హాఫ్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక హాఫ్ స్పూన్ వాము, ఇవన్నీ వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి, కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇందులోనే ఒక చిటికెడు పసుపుని కూడా వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, అలాగే మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా పిండి మొత్తం మనం ఇలా కలుపుకోవాలి. ఇలా చేత్తో బాగా కలుపుకొని దీన్ని మొత్తం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకుంటూ మనం పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 2 బ్రెడ్లని తీసుకోవాలి. ఇవి మిల్క్ బ్రెడ్ అండి. బ్రెడ్ని తీసుకొని దానిపైన మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న ఆలుగడ్డని దీనిపైన అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం ఒక లేయర్ లాగా దీనిపైన పెట్టుకోవాలి. మొత్తం బ్రెడ్ మొత్తం వచ్చేలాగా చూసుకుంటూ మనం పెట్టుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిసేలాగా బాగా చెంచాతో తీసుకుంటూ కొంచెం కొంచెం ఇలా పెట్టుకోవాలి. ఇలా మొత్తం పెట్టిన తర్వాత దీనిపైన మరొక బ్రెడ్ని పెట్టి ఇలా కొంచెం ఒత్తాలి. ఇలా ఒత్తడం వల్ల మనకి లోపల ఉన్న పేస్ట్ అనేది బయటకి పోకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా మధ్యలో ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా నెమ్మదిగా చాక్తో మనకి కావలసిన షేప్లో కట్ చేసుకోవాలి. నేను ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో 2 స్పూన్ల వరకు శనగపిండిని తీసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసి నీళ్ళని పోసుకుంటూ పిండిని జారుగా కలుపుకోవాలి. వాటర్ అనేవి చూసుకుంటూ కొద్ది కొద్దిగా పోసుకొని పిండిని ఇలా జారుగా దోశ పిండిలాగా కలుపుకోవాలి. పిండి అనేది ఈ విధంగా వచ్చేలాగా కలుపుకోవాలి. చూసారుగా, వీడియోలో చూపించిన విధంగా వచ్చేలాగా కలుపుకోవాలి. పిండి అనేది కొంచెం గట్టిగానే ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే మనం మీ బ్రెడ్ని ముంచి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఊడిపోతుంది కాబట్టి పిండి అనేది కొంచెం గట్టిగానే ఉండాలి. ఇలా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ని ఇందులో ముంచుకోవాలి. ఇలా బ్రెడ్ మొత్తం అంటేలాగా ఈ పిండిని పైన చెంచాతో ఇలా మొత్తం మునిగేలాగా చూసుకోవాలి. ఇలా చేసి దీన్ని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ముందుగా పిండిలో ముంచి పెట్టుకున్న బ్రెడ్ని ఈ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ బ్రెడ్ని మనం ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ బ్రెడ్లని మనం కాల్చుకోవాలి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండొక వైపుకి తిప్పుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ బజ్జీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా చేస్తే మనకి బయట కొన్నట్టే ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ఈ బ్రెడ్ బజ్జీని ట్రై చేయండి. టేస్ట్ ఎంతో బాగుంటుంది. ఇలా రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎంతో ఈజీగా ఇంట్లోనే బ్రెడ్ బజ్జీని తయారు చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి.